గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. కొన్ని టాప్ స్టోరీస్ గమనిస్తే అమెరికన్ మార్కెట్లు గత రాత్రి లాభాలతో ముగిశాయి. అలాగే ఆసియన్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. ఎల్ఎన్టీ ఓఎన్జీసీ నుంచి 10,000 కోట్ల ఆర్డర్లు పొందింది. అలాగే అహ్మదాబాద్లో నూతన క్లినికల్ ఫార్మా కాలజీ యూనిట్ను జీవీకే బయోసెన్సెస్ ప్రారంభించింది. ఇక విద్యా రుణాల రంగంలోకి హెచ్డిఎఫ్సి ప్రవేశించబోతోంది. అలాగే నేడు మార్కెట్లో యునైటెడ్ బ్యాంక్ ఇండియా షేర్లు లిస్టు కానున్నాయి. ఇక ఇవాల్టి మార్కెట్ అనాలిసిస్ అందించడానికి శేషు గారు, కుటుంబరావు గారు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ అండి కుటుంబరావు గారు, శేషు గారు. కుటుంబరావు గారు, ఇవాళ యునైటెడ్ బ్యాంక్ ఇండియా షేర్లు మార్కెట్లో లిస్ట్ కాబోతున్నాయి. ఒక రకంగా చూస్తే ఓవరాల్గా ప్రైమరీ మార్కెట్లో పాత రోజుల్లో ఉన్న యాక్టివిటీ మళ్ళీ కనిపిస్తుంది. ఈ ప్రభావం సెకండరీ మార్కెట్పై ఎలా ఉంటుందంట? క్లియర్గా మనం చూస్తామండి, సబ్స్క్రిప్షన్స్ తిరిగి చాలా హైగా రావటం మొదలైంది. డీక్యూ ఎంటర్టైన్మెంట్ కూడా దాదాపు 80 టైమ్స్ పైన సబ్స్క్రిప్షన్ రావటం చూసాం. అండ్ గ్రే మార్కెట్లో ప్రీమియమ్స్ కూడా స్టార్ట్ అయినాయి ఆల్రెడీ లిస్ట్ అవడానికి ముందేనమాట. లైక్ ఆల్రెడీ పర్సిస్టెంట్ సిస్టమ్స్ రీసెంట్లీ ఏదైతే కనుక ఐపీఓ కంప్లీట్ అయిందో అది ఆల్రెడీ 150 రూపీస్ ప్రీమియంలో ట్రేడ్ అవటం. ఐఎల్ఎండ్ఎఫ్ఎస్ ట్రాన్స్పోర్టేషన్ కూడా 50 to 75 రూపీస్ ప్రీమియంలో ట్రేడ్ అవటం మనం చూస్తున్నాం గ్రే మార్కెట్లో. కాబట్టి వాళ్ళు లిస్ట్ అయ్యే యునైటెడ్ బ్యాంక్ కూడా నేను అనుకోవటం 10 to 15 రూపీస్ ప్రీమియంలోనే లిస్ట్ కావచ్చు. ఎందుకంటే హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ కాస్టింగే దాదాపు ₹73, ₹74 పడుతుంది. కాబట్టి ఆ రేట్లోనే స్టాక్ కూడా లిస్ట్గా అయ్యే స్కోప్ కనిపిస్తుంది. అండ్ ఓవరాల్గా సెకండరీ మార్కెట్ సబ్స్క్రిప్షన్స్ ఇది ప్రైమరీ మార్కెట్ సబ్స్క్రిప్షన్ చూస్తూ ఉంటే సెకండరీ మార్కెట్ పైన ఇంపాక్ట్ క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే అమౌంట్ బ్లాక్డ్ చూస్తూ ఉంటే 15,000 కోట్ల నుంచి 20,000 కోట్లు బ్లాక్డ్ ఉంటుంది ఎట్ ఎనీ గివెన్ టైం అనమాట ప్రైమరీ మార్కెట్ కోసం ఫండ్స్. కాబట్టి సెకండరీ మార్కెట్లో రేంజ్ బౌండ్ యాక్టివిటీ కూడా గత కొద్ది రోజుల నుంచి మనం చూస్తున్నాం. అయితే ఆ రేంజ్ బౌండ్ యాక్టివిటీకి 2 డేస్లో తెరపడిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. న్యూ హై దిశగా షార్ట్ టర్మ్లో నిఫ్టీ కూడా మూవ్ అవుతుంది. కాబట్టి మేజర్ రెసిస్టెన్స్ 5260 క్రాస్ అయితే నిఫ్టీ కూడా దాదాపు 5340, 5330 వరకు కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నాం. ఓకే అండి, శేషు భద్రాచలం నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. శేషు చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు, శేషు గారు. గుడ్ మార్నింగ్. చెప్పండి శేషు గారు. సార్, మధుకామ్ ప్రాజెక్ట్స్ అండ్ హిందుస్థాన్ కాపర్ అండి, ఈ రెండు స్టాక్స్ ఫండమెంటల్ గా ఎలా ఉన్నాయి? లాంగ్ టర్మ్ కోసం ఈ రెండింటిని ప్రెసెంట్ రేట్ లో అక్యుములేట్ చేసుకోవచ్చు సార్? ఒకటండి, మధుకాన్ ఎక్కువగా బీఓటీ ప్రాజెక్ట్స్లో ఉందన్నమాట. ఇన్ఫ్రా ప్లేయర్ అయినా సరే కాబట్టి బీఓటీలో కాస్త అన్సర్టినిటీ ఎక్కువ ఉంటుందన్నమాట ఎప్పుడైనా సరే ప్రాసెస్ అనమాట. బట్ స్టాక్ ఏంటంటే రీసెంట్ ట్రెండ్ చూస్తూ ఉంటే కనుక స్ప్లిట్ అయిన దగ్గర నుంచి కూడా అండ్ ఎఫ్సిసిబి అమౌంట్స్ కూడా రేస్ చేసిన దగ్గర నుంచి స్టాక్ చాలా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేస్తుంది. కాబట్టి నేను అనుకోవటం మాత్రం కరెంట్ లెవెల్స్లో స్టాక్ హోల్డ్ చేయొచ్చు. కాస్త అనదర్ 5 to 10% డిక్లైన్ కూడా ప్రిపేర్ కావాలన్నమాట. బట్ మీడియం టర్మ్ పర్స్పెక్టివ్ తోటే బై చేయాలి. హిందుస్థాన్ కాపర్ వరకు వస్తే మాత్రం నిన్న చూసాం మనం దాదాపు 20% స్టాక్ కూడా పెరగటం. ఓవరాల్గా పిఎస్యూ స్టాక్స్లో ఇది వన్ ఆఫ్ ది లో లిక్విడ్ కౌంటర్స్ అనమాట. ఓన్లీ డిస్ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ తోటే స్టాక్ పెరుగుతుంది. అండ్ గ్లోబల్లీ కాపర్, నికెల్, అల్యూమినియం ప్రైజెస్ బాగుండటంతో డిస్ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు పెద్ద ప్లేయర్స్ అందరూ కూడా బిడ్ చేస్తారు ఈ కంపెనీ కోసం అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ తోటే స్టాక్ పెరుగుతుంది. బట్ ఫుల్లీ ప్రైజ్డ్ అని చెప్పేసి అనుకుంటాను. మీరు రిస్క్ తీసుకుంటానంటేనే కొనాలి, కానీ లాంగ్ టర్మ్ వ్యూ తోటి మాత్రం ఐ వోంట్ రికమెండ్ ది స్టాక్. ఓకే అండి, శ్రీకాంత్ ఫ్రమ్ హైదరాబాద్. శ్రీకాంత్ చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి శ్రీకాంత్. 4 స్టాక్లు అడగాలనుకుంటున్నాను అండి. ఒకటి వచ్చేసి టాటా స్టీల్ వచ్చేసి నేను 640 కాల్ తీసుకున్నాను. ఓకే. అండ్ అలాగే అశోక్ లీలాండ్ 55 కాల్ ఒకటి తీసుకున్నాను. ఓకే. అండ్ ఆర్ఎల్ అది వచ్చేసి మనకి 65 కాల్ ఒకటి తీసుకోవడం జరిగింది. ఓకే. అండ్ డిఎల్ఎఫ్ అండి. ఓకే. ఈ 4 స్టాక్స్ ఎలా ఉంటాయో ఒకసారి చెప్పగలరా? అంటే లాంగ్ టైమ్ అండి, షార్ట్ టైం కు తీసుకున్నారా? ఆప్షన్ లో తీసుకున్నా అండి. ఓకే. ఒకటండి, మీరంతా ఏంటంటే మొత్తం కూడా మార్కెట్ మీద బాగా బులిష్ ఉండే తర్వాత స్టాక్స్ మీద కూడా చాలా బులిష్ ఉన్నారు. అయితే మీరు తీసుకున్న వాటిలో బాగా వీక్ ఉన్నది అయితే మాత్రం డిఎల్ఎఫ్ అండి. డిఎల్ఎఫ్ రియాలిటీ స్టాక్స్ అన్ని కూడా బాగా నిన్న కూడా చెప్పడం జరిగిందండి. రియాలిటీ నిన్న మార్కెట్ ఎంత పెరిగినా కూడా యూనిటెక్ తర్వాత హెచ్డిఎల్, డిఎల్ఎఫ్లు అన్ని కూడా రియల్ ఎస్టేట్ ప్యాక్ మొత్తం కూడా బాగా వీక్ ఉంది. ఈ రోజు కూడా బాగా వీక్ ఉండే అవకాశం ఉంది. ఈ F&O క్లోజింగ్ మాత్రం డిఎల్ఎఫ్ 320 దాటే అవకాశం ఎటువంటి పరిస్థితిలో కనపట్టలేదు. ఇంకా నన్ను అడిగితే డౌన్ సైడ్ 300 బిలో కూడా రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి డిఎల్ఎఫ్ని మీరు ఇమీడియట్గా ఎగ్జిట్ కమ్మని చెప్తాను. అయితే టాటా స్టీల్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉందని నేను చెప్పాలి. టాటా స్టీల్ మీకు ఇక్కడ ఈ F&O క్లోజింగ్ 645 to 650 రూపీస్ దాకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు టాటా స్టీల్ మాత్రం హోల్డ్ చేయండి. ఏదైనా కూడా నిఫ్టీ లెవెల్ కూడా చూసుకోండి. ఒకవేళ నిఫ్టీ 5200 అబౌవ్ ఉంటేనే ఇవన్నీ కూడా సక్సెస్ ఫర్దర్గా పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ 5200 బిలోగానే ఉంటే మాత్రం ఇంకా ఈ స్టాక్స్ కూడా వీక్ అయ్యే అవకాశం ఉంది.
ఇంకోటి ఏంటంటే ఇక్కడ మార్కెట్ కండిషన్తో పాటు స్టాక్స్ కూడా ఓవర్ బాట్ జోన్లో ఉన్నాయి కాబట్టి కొంచెం మీరు కాషన్గానే ఉండాలి. టైం మనకి ఒక F&O క్లోజింగ్ ఇంకా 4 ట్రేడింగ్ సెషన్లు ఉన్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తారు. మిగతా 2 స్టాక్స్లో అశోక్ లైలాండ్ ఒకటి కూడా బేరిష్గానే ఉందండి. అశోక్ లైలాండ్ కూడా మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. టాటా స్టీల్ మాత్రం హోల్డ్ చేయండి. అశోక్ లైలాండ్ ఇందాక చెప్పింది కూడా మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తానండి. ఓకే అండి. నాగరాజు ఫ్రమ్ విజయవాడ. నాగరాజు చెప్పండి, ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్ నేను హైడెల్బర్గ్ సిమెంట్ 43లో తీసుకున్నాను. అదేవిధంగా పుంజులాయిడ్ 220లో తీసుకున్నాను సార్. ఓకే, ఎంతకాలం హోల్డ్ చేయమంటారు సార్? రెండు మీరు ఇన్వెస్ట్మెంట్కి తీసుకుంటే మాత్రం డెఫినెట్లీ హోల్డ్ చేయండి స్టాక్స్. ఎందుకంటే హైడెల్బర్గ్ సిమెంట్ క్లియర్గా మనం చూసాం అనమాట. కంపెనీ బ్యాలెన్స్ షీట్ చూస్తే దాదాపు 475 crores క్యాషే ఉంది. అంటే మనం ఈక్విటీ కింద ట్రాన్స్లేట్ చేసుకుంటే 22 రూపాయలు క్యాష్ ఉన్నట్టు అనమాట పర్ షేర్. కాబట్టి ఫండమెంటల్లీ సౌండ్ కంపెనీ. అండ్ ఓవరాల్గా సిమెంట్ స్టాక్స్ కూడా రీసెంట్లీ చూస్తూ ఉంటే రేంజ్ బౌండ్ యాక్టివిటీ ఉన్నా కూడా రా మెటీరియల్ ఇన్పుట్ కాస్ట్ పెరగటం వల్లే కాస్త సబ్డ్యూడ్గా కనిపిస్తున్నాయి. బట్ అదర్వైజ్ ఆఫ్ టేక్ నెంబర్స్ బాగున్నాయి కాబట్టి హోల్డ్ చేయమని చెప్పేసి చెప్తాను. పుంజ్లాయిడ్ కూడా వర్స్ట్ అయిపోయిందని చెప్పేసి అనుకుంటున్నాం. అన్లెస్ 170 బ్రేక్ అయితేనే ఫ్రెష్ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. కానీ అదర్వైజ్ 170 స్టాప్ లాస్ కింద పెట్టుకుని ఇటు మీడియం టర్మ్ కూడా మీరు ఈ స్టాక్ని బై చేయొచ్చు. ఓవరాల్గా క్యాపిటల్ గుడ్స్ చాలా రోబస్ట్గా పెర్ఫామ్ చేస్తున్నాయి. ఐఐపిలో కూడా వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ పెర్ఫార్మింగ్ సెక్టర్ క్యాపిటల్ గుడ్స్ సెగ్మెంటే. కాబట్టి రివైవల్ కూడా ఇమినెంట్ అని చెప్పేసి అని అనుకుంటున్నాను స్టాక్లో. ఓకే అండి. రూపా ఫ్రమ్ హైదరాబాద్. రూపా చెప్పండి, ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? యూనియన్ బ్యాంక్ అండి. ఓకే, అది 275 లో తీసుకున్నాము, మళ్ళీ ఏం పెరగలేదు. ఇవాళ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకోవచ్చా? ఓకే. ఒకటండి, యూనియన్ బ్యాంక్ కాస్త కన్సర్న్స్ ఉన్నాయి అనమాట. ఈ ఎన్పిఏ లెవెల్స్ కాస్త పెరగచ్చు అనే స్కోప్ తోటి. ఎందుకంటే కంటిన్యూస్గా తగ్గించినా కూడా ఈ క్వార్టర్ మాత్రం అనుకున్న పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. అందుకే స్టాక్ కూడా రేంజ్ బౌండ్ అయింది. ఎనీ హైట్ అండ్ యాక్టివిటీ రావాలి స్టాక్లో అంటే కనుక కపుల్ ఆఫ్ క్లోజింగ్స్ మీకు 285 పైన ఉండాలన్నమాట కంటిన్యూస్గా. అదర్వైజ్ స్టాక్ సబ్డ్యూడ్గానే ఉంటుందండి. ఇవాళ లిస్ట్ అవుతున్న యునైటెడ్ బ్యాంక్ మాత్రం క్లియర్లీ కాస్త హైప్ తోటి లిస్ట్ అవుతుంది. ఎందుకంటే ఓవరాల్గా రీసెంట్ లిస్టింగ్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటే అండ్ అవి ఇచ్చిన గెయిన్స్ కూడా చూస్తూ ఉంటే లైక్ నిన్న ఏఆర్ఎస్ఎస్ రీసెంట్లీ లిస్ట్ అయిన స్టాక్ 20% సర్కిట్ టచ్ అవటం. అట్లనే ఈ బ్యాంక్ స్టాక్స్లో ఒకటి గుర్తుంచుకోవాలండి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ స్టాక్స్లో అలాట్మెంట్ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది అమ్మరు అనమాట. ఎందుకంటే అది లాంగ్ టర్మ్ కింద పెట్టుకుంటారు కానీ అమ్మే ఇన్వెస్టర్స్ తక్కువ ఉంటారు. కాబట్టి ఎనీ స్మాల్ ఇన్స్టిట్యూషనల్ బయింగ్ ట్రిజర్ అయినా కూడా స్టాక్లో ఆల్ ది వే 80 వరకు కూడా రన్అప్ అవ్వచ్చు అనమాట. బట్ గుడ్ బై అరౌండ్ 73 to 75 అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఓకే అండి. వెంకటేష్ ఫ్రమ్ దుబాయ్. వెంకటేష్ చెప్పండి. హలో, ఐ వాంట్ టు నో అబౌట్ ఎంకో అండ్ జిఎస్పిఎల్ లాంగ్ టర్మ్ గురించి అండి. లాంగ్ టర్మ్ గురించి రెండు స్టాక్ ఒకటి జిఎస్పిఎల్ అనుకుంటానండి. ఫస్ట్ జిఎస్పిఎల్ అయితే మీరు లాంగ్ టర్మ్కి డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చండి. అయితే రీసెంట్గా కొంచెం అది టెక్నికల్గా 95, 92 ఆ లెవెల్ నుంచి బాగా వీక్ అయిపోయి 88 ఆ లెవెల్కి వచ్చింది. అయినా కూడా మీకు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి డెఫినెట్గా పోర్ట్ఫోలియోలో మీరు హోల్డ్ చేసుకోవచ్చు. గత 2-3 క్వార్టర్లుగా చూస్తే చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అనౌన్స్ చేయడం, తర్వాత వాల్యుయేషన్ కూడా చాలా అట్రాక్టివ్ ఉంది. ఈసారి మళ్ళీ 92 లెవెల్ కానీ దాటిందంటే స్టాక్ 104 తర్వాత 120 దాకా వెళ్తుంది. ఒక 6 నుంచి 8 నెలల్లో మాత్రం 150 to 160 రూపీస్ ఈ స్టాక్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి జిఎస్పిఎల్ మాత్రం డెఫినెట్గా హోల్డ్ చేసుకోండి. బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో షార్ట్ బ్రేక్.